హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ వీడియో అయితే బుధవారం రోజు వీడియో అండి. బుధవారం పొద్దుటే రమ్య పూజ చేసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి. ఇంకా నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాలని పని త్వరగా చేసుకుంటున్నానండి. చాలామంది ఏమైంది, ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నావు, ఏంటి కారణం అని అయితే అడుగుతున్నారండి. అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నాను. నాకు థైరాయిడ్ ఉందండి, అలాగే కిడ్నీలో రాళ్ళు కూడా వస్తూ ఉంటాయండి, తగ్గుతూ ఉంటాయి. ఇంకా అదే కదా ప్రాబ్లం అని అలాగే వదిలేసాను అనమాట. పొట్ట కూడా చాలా పెద్దగా అయితే వచ్చేసేది. ఇంకా నాన్నకి కాలు విరిగిపోయిందని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను కదండి. అక్కడికైతే అమ్మ తమ్ముడు ఏంటి అక్క పొట్ట చాలా తేడాగా ఉందనేసి అమ్మ తమ్ముడు అయితే అని నన్ను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి అక్కడ టెస్టులు అయితే చేయించారండి. నాన్నకి ఆపరేషన్ కూడా చేయలేదండి. కాలుకి దెబ్బ తగిలి 2 రోజులు అలాగే ఉంచేశారు. నాన్న హడావుడిలో ఉన్నాం కదా, నేను తర్వాత చూపించుకుంటానంటే అమ్మ తమ్ముడు అస్సలు వినలేదండి. దానికి తోడు మా ఆయన కూడా. ఇంకా నాన్న హాస్పిటల్లో ఉన్నారు. నాన్న దగ్గర అమ్మ అయితే ఉందండి. ఇంకా నేను ఇంటి దగ్గరే ఉండి వంట చేసి క్యారేజీలు పంపిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నైట్ తమ్ముడు నాన్న దగ్గరికి వెళ్దాం అక్క అని బండి ఎక్కించుకుని అయితే 6 తీసుకుని వెళ్ళిపోయాడండి. తీసుకుని వెళ్తే నాన్న దగ్గరికి అనుకుని నేను వెళ్ళాను. ఇంకా తమ్ముడు అయితే మా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడండి. డాక్టర్ గారు అయితే అర్జెంటుగా అమ్మాయి టెస్టులు అయితే చేయించండి, అక్క చాలా ఇబ్బంది పడుతుంది అనేసి ఆయన చెప్పారండి. ఇంకా ఆయన చెప్పగానే తమ్ముడు అయితే టెస్టులు మొత్తం చేయించేశాడు. స్కానింగ్, బ్లడ్ టెస్ట్, నీరు టెస్ట్ మొత్తం చేయించేశాడు అనమాట. టెస్టులు అయితే వచ్చేసినాయండి. రాగానే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయితే చూపించాము. ఆయన ఆర్ఎంబిఏనండి. మామూలుగా మాకు ఫ్యామిలీకి సంబంధించి చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఆయన అందులో లివర్కి కొవ్వు పట్టింది, గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉంది, బాగా కిడ్నీ రాళ్ళు ఉన్నాయి, లేడీ డాక్టర్ని కలవాలరా, ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళని అయితే చెప్పారండి. ఇంకా ఎమర్జెన్సీగా తీసుకుని అయితే వెళ్ళిపోయారన్నమాట. మా డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి ఆ మేడం గారి దగ్గరికి అయితే వెళ్ళామండి. నైట్ టైం కదా, 7 అయిపోయిందండి వెళ్ళేసరికి. ఎమర్జెన్సీ ఓపీ కింద అయితే తీసారన్నమాట. ఎమర్జెన్సీ అయితే 500 అంటండి. మామూలుగా అయితే పగలు ఎప్పుడైనా వెళ్తే 200 చీటు. ఇంకా సర్లే అర్జెంట్ అన్నారు కదా అని చెప్పేసి మా వాళ్ళు కంగారు పడిపోయి మా ఆయన తమ్ముడు ఇంకా మేడం గారిని అయితే కలిసామండి. కలిస్తే మేడం టెస్టులన్నీ చూసి గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉంది, అలాగే గర్భసంచి కతుకులు ఉన్నాయి, మళ్ళీ లివర్ కొవ్వు పట్టేసింది, కిడ్నీలు వాపు ఉన్నాయి అనేసి అయితే చెప్పారు. ఇంకా ఆ మేడం గారు అయితే 10 రోజులకి టాబ్లెట్లు ఇచ్చారండి. సరే అని చెప్పి టాబ్లెట్లు తీసుకుని ఇంటికైతే వచ్చేసామాట. టాబ్లెట్లకి అయితే 3000 అయిందండి. ఓపీ అయితే 500 తీసుకున్నారు. టెస్ట్లు ఏమో 3500 అయింది మాట. ఇంకా నాకు 7000 దాకా అయిపోయిందండి. ఇంకా డబ్బులు పోతే పోయినాయిలే, ఏమైందిలే, తగ్గితే అంతే చాలని తమ్ముడు ఈయన అయితే అనుకున్నారన్నమాట. తమ్ముడు సగం డబ్బులు పెట్టుకుంటే మా ఆయన సగం డబ్బులు పెట్టుకున్నారండి. ఇంకా ఆ రోజుకైతే అయిపోయిందిలే అమ్మయ్య అనుకున్నాను. 10 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. వెళ్తే 1500 అయితే అయిందన్నమాట. సింపుల్గానే అయిపోయింది, పర్లేదులే అనుకున్నాను. అప్పుడు కూడా పర్లేదు, బాగానే ఉందని మేడం అయితే చెప్పారన్నమాట. ఇంకా రెండోసారి తీసుకొచ్చిన టాబ్లెట్లు కూడా అయిపోయినాయండి. అవి కూడా వారం రోజులకి ఇచ్చారన్నమాట. అయిపోయినాయి కదా అని మూడోసారి వెళ్ళానండి. మూడోసారి అయితే టెస్టులు మొత్తం చేయించారు. మళ్ళీ స్కానింగ్ చేయించారు, అలాగే బ్లడ్ టెస్ట్ చేయించినట్టున్నారండి. ఇంకా టెస్టులు చేపిస్తే అప్పుడు ఒక 3000 అయితే అయినాయండి. ఇంకా అప్పుడు చెప్పింది మాట మేడం, మీకు ఆపరేషన్ పడిపోయిద్ది, అసలు ఇన్ఫెక్షనే తగ్గలేదు, ఇన్ని టాబ్లెట్లు వాడినా అనేసి అయితే అన్నారన్నమాట. ఫస్ట్ నాకు టాబ్లెట్లు ఇచ్చినప్పుడు రోజుకి 15 టాబ్లెట్లు అండి. పొద్దున్న థైరాయిడ్ టాబ్లెట్, గ్యాస్ టాబ్లెట్, అలాగే ఇంకో 3 టాబ్లెట్లు అండి. పొద్దుటిపూట 5 టాబ్లెట్లు, మధ్యాహ్నం 4 టాబ్లెట్లు, సాయంత్రం 5 టాబ్లెట్లు అలా ఇచ్చిందండి. అన్ని టాబ్లెట్లు వేసుకున్నా కూడా నాకు ఇన్ఫెక్షన్ తగ్గలేదని అయితే చెప్పింది. అసలు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది నీ ప్రాబ్లం, ఆపరేషన్ పడిపోయిద్ది, ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి, మాట్లాడుకోండి అనేసి ఆ మేడం అయితే చెప్పారండి. నేను ఇప్పట్లో ఆపరేషన్ అయితే చేయించుకోలేను మేడం, ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే మా అమ్మాయి 10th చదువుతుంది, కొంచెం టాబ్లెట్లకి తగ్గేటట్టు చూడండి మేడం అంటే అప్పుడు ఇన్ఫెక్షన్ పోవడానికి టాబ్లెట్లు అయితే ఇచ్చిందన్నమాట. ఆ టాబ్లెట్లు తీసుకుని మా ఇంటికి అయితే వచ్చేసానండి. మా డాక్టర్ గారు చెప్పారని మాత్రమే ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. మా ఆయనకైతే అస్సలు ఇష్టం లేదన్నమాట ఆ డాక్టర్కి చూపించుకోవడం. ఇంకా ఈయనకి ఇష్టం లేకపోయేసరికి ఆపరేషన్ అన్నది ఇంకా అసలే నచ్చలేదన్నమాట. ఇంకా మా ఊర్లో చూపించుకుంటానని చెప్పి ఆ టాబ్లెట్లు తీసుకొని నన్ను అయితే తీసుకుని వచ్చేసారు. ఇంకా ఆవిడ ఇచ్చిన టాబ్లెట్లు 15 రోజులు వాడానండి. వాడిన తర్వాత ఆ టాబ్లెట్లు అయిపోయాక ఒక 10 రోజులు మంచి హాస్పిటల్ కోసం వెతికారు. చాలామందికి ఫోన్లు అయితే చేశారన్నమాట. చివరికి ఒక హాస్పిటల్ అయితే దొరికేసింది మా ఆయనకి. అదేనండి ఎన్ఆర్ఐ అంట. అక్కడికైతే తీసుకెళ్లారన్నమాట. అక్కడికి తీసుకెళ్ళాక నేను వాడిన టాబ్లెట్లు, అక్కడ చేసిన టెస్ట్ రిపోర్ట్స్ మొత్తం అన్నీ చూపించాను. చూపించిన తర్వాత
వాళ్ళు మళ్ళీ స్కానింగ్, బ్లడ్ టెస్ట్, నీరు టెస్ట్ ఇవన్నీ రాశారండి. ఇంకా అవన్నిటికీ 1250 అయితే అవ్వింది. టెస్టులు ఇచ్చేసాము. టెస్టులు ఇచ్చిన తర్వాత ఇంకా తెల్లారి వస్తాయి అని చెప్పారన్నమాట. ఇంకా తెల్లారి వస్తాయి కాబట్టి మళ్ళీ వారానికి వెళ్దాంలే అని. ఇంకా నాకు చూసిన మేడం గారు బుధవారమే ఉంటారంటండి. అందుకే బుధవారం వెళ్ళి టెస్టులు ఇచ్చి వచ్చాము. ఇంకా మళ్ళీ నిన్న బుధవారం కదండి, నిన్న వెళ్ళి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని మేడంకి అయితే చూపించాము. చూపించిన తర్వాత అసలు ఏమీ లేదమ్మా, నువ్వు వాడిన టాబ్లెట్లకి ఇన్ఫెక్షన్ అయితే పోయింది, ఇంకేం ప్రాబ్లం లేదు. గర్భసంచికి 2 అతుకులు అయితే ఉన్నాయి. ఆ అతుకుల వల్ల నీకు కొంచెం నొప్పి అయితే వస్తుంది. అదేమీ పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. నువ్వు వారం రోజులు టాబ్లెట్లు వాడితే అన్నీ తగ్గిపోతాయి అని టాబ్లెట్స్ ఇచ్చి అయితే పంపించారన్నమాట. నాకైతే గర్భసంచికి ఆపరేషనే పడదంటండి. కానీ ఆ మేడం గారు ఎందుకు అలా చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా సర్లే, ఏది జరిగినా మన మంచికని నేనైతే వదిలేశాను. మా అమ్మ మా ఆయన అయితే ఆ మేడం గారిని అయితే ఏం తిట్టుకున్నారండి, ఆపరేషన్ పడిద్దని. ఇన్ని రోజులు టెన్షన్ పెట్టేసింది, అసలు చాలా భయపడిపోయారన్నమాట. ఇంకా ఆ కోపంలో అయితే తిట్టేసుకున్నారన్నమాట అండి. ఇంకేం చేస్తామండి, వాళ్ళు ఆపరేషన్లు చేయడం కోసం అలా చెప్తారన్నమాట. ఇంకా ప్రస్తుతం అయితే నాకు అంతా బాగానే ఉందండి. ఇంక వారం రోజులు టాబ్లెట్లు వాడితే అన్నీ బాగానే ఉంటాయని ఆ మేడం గారు అయితే చెప్పారు. సర్లే అని చెప్పి కొంచెం ఊపిరి అయితే పీల్చుకున్నారన్నమాట మా వాళ్ళందరూ. కొంచెం బ్లడ్ అయితే తక్కువగా ఉంది, అతుకుల వల్ల అప్పుడప్పుడు నొప్పి అయితే వస్తుంది, కొంచెం రెస్ట్గా ఉండి బరువులు అయ్యి మొయ్యకుండా ఉంటే సరిపోతాయి అని చెప్పారండి. ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి రమ్యకి క్యారేజీ పెట్టేసి అలాగే బట్టలు ఉతికేసి గిన్నెలు రుద్దేసండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయి బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వెళ్తున్న హాస్పిటల్ గవర్నమెంట్కి సంబంధించిందండి. ఆరోగ్యశ్రీ మీద కూడా చూస్తారంట. ఇంకా నా కంప్లైంట్ ఏంటి తెలుసుకోవాలి, ఆపరేషన్ పడిద్దా లేదా అన్న హడావిడిలో ఆరోగ్యశ్రీ మీద ఓపీ అయితే రాయించలేదండి. తీసుకెళ్ళాను కానీ ఓపీ అయితే రాయించలేదన్నమాట. 10 రూపాయలు అంట ఓపీ. ఆరోగ్యశ్రీ మీద అయితే మొత్తం ఫ్రీగా అయితే చూస్తారంటండి. స్కానింగ్కి 500 అయితే 200 తీసుకుంటారంట. ఇంకా నేను ఏమైతే అయ్యిందిలే అని చెప్పేసి మామూలుగానే ఓపీ తీసుకుని అయితే చూపించేసుకున్నాను. మొత్తం 1250 అయితే అయిందండి. మేము ఇంటికి వచ్చేసరికి 1500 ఏమైంది. అసలు ఏమీ లేదని అయితే చెప్పారన్నమాట. ఇంకా రెండోసారి వెళ్తే ఇంకా ఆ ఖర్చు కూడా ఏమీ అవ్వలేదండి. ఆ ఓపీకి 10 రూపాయలు కూడా తీసుకోలేదు. 10,000 అయితే అయ్యిందండి నాకు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చూపించుకున్న హాస్పిటల్లో 10,000 అయింది. పైన ఒక 2,000 కూడా అయినాయండి. 12,000 వరకు అయిపోయింది. కానీ చాలా భయపెట్టేసింది. డాక్టర్లు ఇలా కూడా భయపెడతారా అని ఫస్ట్ టైం అయితే నాకు తెలిసిందండి. నేను ఎప్పుడు ఇలాంటివి అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా అంటే చాలా టెన్షన్ పెట్టేసింది. అదే దగ్గర అయ్యి ఉంటే ఆ మేడంని వెళ్ళి తిట్టేదాన్ని, అసలు ఊరుకునేదాన్ని కాదన్నమాట. అంత కోపం అయితే వచ్చేసిందండి. ఆవిడ ఆపరేషన్ అంటే నాకు ఎంత భయం వేసిందో, చాలా అంటే చాలా భయపడిపోయానండి. ఫస్ట్ నాకు పిల్లలిద్దరికీ కూడా ఆపరేషన్లే అండి. అప్పుడే చాలా భయంతో ఆపరేషన్లు చేయించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నాకు కరెంటు ద్వారానే ఆపరేషన్ అవుతుంది, మామూలుగా ఆపరేషన్ చేయడానికి ఉండదు, 1,00,000 రూపాయల దాకా అయ్యిద్దని అయితే ఆ మేడం భయపెట్టేసింది. అదే కాకుండా ఇంకా మా ఆయన, మా అమ్మ, చివరికి మా నాన్న అందరూ బెంగ పెట్టేసుకున్నారండి. నేను ఆపరేషన్ చేయించుకుంటానో లేదో, ఎలా ఉంటుంది ఏంటి అనేసి చాలా అయితే కంగారు పడిపోయారన్నమాట. ఆ మేడంని అయితే జీవితంలో మాత్రం క్షమించలేను నేను, అంత భయపెట్టేసిందండి. డాక్టర్లు ఇలా కూడా భయపెడతారా అనిపించింది. ఇన్ఫెక్షన్ వస్తేనే ఆపరేషన్ చేసేయాలనే డాక్టర్ని నేను ఎక్కడా చూడలేదు. ఇంకా చివరికైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసానండి. వచ్చే దారిలో ఇంట్లో లేని వస్తువులు అయితే కొనుక్కున్నాను అనమాట. కొబ్బరి తురవడానికి మిక్సీలు అయితే పాడైపోయినాయని పాత సామాన్ల వాళ్ళకి అయితే వేసేసానండి, కొత్త మిక్సీ తీసుకుందామని. ఈలోపు కొబ్బరి తురవడానికి లేదని కొబ్బరి తురిమేది, అలాగే చపాతీలు కాల్చడానికి అట్ల ప్యానము, ఇరుబన్న, అలాగే టీ పొడి సరుకులు అయితే అయిపోయినాయండి. వచ్చేటప్పుడు తీసుకుని ఇంటికి వచ్చా.